హలో అండి, ఈరోజు ఎంతో హెల్తీగా అదేవిధంగా రిచ్ ప్రోటీను ఫైబర్తో ఉండే బ్రేక్ఫాస్ట్ను ఎలా చేయాలో చూద్దాం రండి. దీనికోసము ఒకరోజు ముందుగానే పెసలు ఒక గుప్పెడు బియ్యం వేసి నానబెట్టుకొని పెట్టుకోవాలి. ఇది దాదాపు ఒక 6 hours అయినా నానాలి. దీన్ని ఇప్పుడు మిక్సీలోకి తీసుకుందాము. ఇందులోకి 1 ఇంచ్ అల్లం, 5-6 పచ్చిమిరపకాయలు, ఒక 1/2 టేబుల్ స్పూను జీలకర్ర కూడా మిక్సీలో వేసుకొని దీంతో పాటే రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసి కొంచెం వాటర్ వేసి మరీ మెత్తగా కాకుండా అదేవిధంగా మరీ జారుగా కాకుండా మిక్సీకి పట్టించండి. దీన్ని మొత్తాన్ని ఒక బౌల్లోకి తీసుకోండి. ఈ పెసరట్టు చేయటానికి కావాల్సిన కన్సిస్టెన్సీ ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఇలా ఉండాలి. అప్పుడే మనము తినేటప్పుడు మన నోటికి కొంచెం చిన్న చిన్న పలుకులు కూడా తగులుతూ ఉంటే ఆ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు మనము దీనిపైన టాపింగ్స్గా కొన్ని క్యారెట్ ముక్కలు, ఆనియన్స్, కొత్తిమీర, కరివేపాకుని సన్న సన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు ప్యాన్ తీసుకొని దాన్ని స్టవ్ మీద పెట్టి బాగా వేడి చేయండి. దోశలకి ప్యాను ఎప్పుడూ కూడా బాగా కాగి ఉండాలి, లేకపోతే ఈ దోశలు సరిగ్గా తీసేటప్పుడు రావు, సరిగ్గా కుక్ కూడా అవ్వవు. మీరు ఒకసారి చెక్ చేసుకోండి, ప్యాను బాగా హీట్లో ఉందో లేదో. కొంచెం వాటర్ ఇలా చల్లిస్తే మీకు అర్థమైపోతుంది. చిటచిట సౌండ్ వస్తుంది అంటే ప్యాన్ బాగా కాగిపోయినట్లు. బాగా హీట్ అయిన తర్వాత బ్యాటర్ తీసుకొని అంతా ఈక్వల్గా స్ప్రెడ్ చేయండి. ఈ పెసరట్టుకి ఎప్పుడూ కూడాను మరీ పల్చగా చేయొద్దు, కొంచెం తిక్కుగా ఉంటేనే బాగుంటుంది. మామూలు దోశలకైతే కొంచెం పల్చగా చేసుకుంటే బాగుంటుంది కదా, కానీ పెసరట్టుకి అలా కాదు. ఇది మొత్తము స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీనిపైన ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఈ ఆనియన్స్, క్యారెట్ ముక్కలు అన్నింటినీ కూడా వేసుకొని దానిపైన 1 స్పూను ఆయిల్ కూడా వేసుకోండి. ఇది మనకి బాగా కుక్ అయింది అనుకున్నప్పుడు తీసి ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి. దీన్ని అల్లం చట్నీతోటి, కొబ్బరి చట్నీతో, సాంబార్తో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మెయిన్గా ఇళ్ళల్లో ఉండే లేడీసు 24/7 ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు కదా, వాళ్ళకి ఫుల్ ఎనర్జెటిక్గా ఉండాలి అంటే డే మొత్తము బ్రేక్ఫాస్ట్గా ఇది తీసుకుంటే ఎక్కువసేపు ఆకలి అనిపించదు. అదేవిధంగా స్టమక్ అనేది చాలా ఫుల్గా ఉంటుంది, ఎనర్జెటిక్గా వర్క్ చేయగలుగుతారు. ఇది మీరు పిల్లలకై కూడాను లంచ్ కుదరకపోతే ఈవినింగ్ డిన్నర్గా కూడా తీసుకుంటే ఇది రిచ్ ప్రోటీను మరియు ఫైబర్ తోటి హెల్తీగా ఉంటుంది. ఇలాంటి వీడియోల కోసము మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.